పల్లవి అక్కడికొచ్చి మళ్ళీ దేనికి మీ ఇద్దరు గొడవ పడుతున్నారు అని అయితే కమల్ని వాళ్ళ బామ్మని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి వీడు పంచె కట్టుకోవడం చేత కాదంట, ఆడు నన్ను కట్టమంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఆ మాటలకి నన్ను కట్టమంటే నేను కడతాను కదా బావ, అమ్మమ్మని ఎందుకు పిలిచావు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి కమల్ షాక్ అయ్యి పల్లవి కాసైతే అలా చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ అయితే నిజంగా నా మనవరాలు బంగారం అని చెప్పి పల్లవి కాసైతే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఏంటి పల్లవి, నువ్వు నాకు పంచె కడతావా, నీకు పంచె కట్టడం వచ్చా అనైతే షాక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి బావ అలా అంటున్నా, ఆడవాళ్ళకి చీర కట్టుకోవడమే వచ్చనేటప్పుడు పంచె పెద్ద టాస్క్ ఏం కాదు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి కమల్ అయితే నిజంగానా అని చెప్పి బామ్మ నాకెందుకు మీ ఇద్దరి మధ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సరే బావ అయితే నేను కడతాను అని చెప్పి పల్లవి అయితే కమల్కి పంచె కడుతూ ఉంటుంది. అలా పంచె తీసుకొని కడుతూ ఉంటే కమల్ అయితే కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు. పల్లవిని అలా చూసుకుంటూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే తన ఫోన్ పక్కన పెట్టి పంచెకైతే కుర్చీలు అవి అయితే పెడుతూ ఉంటుంది. అలా కుర్చీలు అవన్నీ పెడుతున్న పల్లవి కాస్త చూసి అయితే కమల్ అలా చూస్తూ ఉండిపోతూ నిజంగా పల్లవిలో మార్పు వచ్చినట్లుగా ఉంది. తను నన్ను ఎంత ప్రేమగా పిలుస్తుంది, ఎంత ప్రేమగా నాకు ఇంత సేవలు చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అయితే కమల్ కాసి అలా ప్రేమగా చూస్తూ పంచె అయితే కడుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పల్లవి చేసిన పనికి. ఇక పల్లవి సిగ్గుపడుతూ అలా పంచె కడుతూ కమల్ కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కమల్ అయితే నిజంగా పూజ ఫలించినట్లుగా ఉంది. పల్లవి నా మీద ప్రేమ పెరిగింది, నా మీద మనసు పడుతున్నట్లుగా ఉంది, నా వైపు వస్తుంది అని చెప్పి కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. పల్లవి ఇది నిజమేనా అని చెప్పి పల్లవి మీద చేయి వేయబోతూ ఉంటే ఏంటి బావా అని చెప్పి తోసి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నిజంగా మార్పు వచ్చినట్లుగా ఉంది పల్లవిలో అని చెప్పి కమల్ అయితే పల్లవి గురించి అనుకుంటూ ఉంటాడు మనసులో.